హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గనీనా బ్లాగ్స్. ఈరోజు ఛానల్లో వీడియో ఏంటి అని అంటే మా ఎంగేజ్మెంట్ అనమాట. ఎంగేజ్మెంట్లో ఖాళీ ఎలాంటి వీడియో షూట్ అయితే చేయలేదు. లాస్ట్కి కొంచెం డ్యాన్స్ అయితే చేసినాం. కొంచెం అట్లనే బ్లాగ్ ఫొటోస్ వీడియోస్ అయితే ఎక్కువ ఏం దిగలేము. మా పెళ్ళిళ్ళనే మేము అసలు దిగలే. ఎందుకు అని అంటే రీజన్ ఏంటంటే, ఫస్ట్ రీజన్ ఎంగేజ్మెంట్ రోజు లేట్ అయిపోయింది. లేట్ అయిందని అయితే సరిగ్గా ఫోటోలు దిగలే. అందరూ సాడ్నెస్, లేట్ అయింది అది ఇది అనుకుంటా ఫైర్ మీద ఉండి ఫొటోస్లో అయితే దిగలే. ఎంజాయ్ చేయలేను అసలు. నా పెళ్ళిళ్ళని నేను ఎంజాయ్ చేయలేను నిజం చెప్పాలంటే. ఏమంటారు, ఫొటోస్ కన్నా అయితే చాలా డిసప్పాయింట్ అయినా నేనైతే. ఒక విషయం అయితే చెప్తా, ఎవరైనా పెళ్ళి చేసుకునేటప్పుడు పెళ్ళి కొడుకు పెళ్ళి పిల్లలు అయితే స్టాండర్డ్గా ఉండండి. ఒక పెళ్ళి కొడుకు అద్దు వాళ్ళు దిగుతలేరు వీళ్ళు దిగుతలేరు అన్న పక్కన వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పెట్టారంటే మనం ఫోటోలు దిగలేకపోతాం. సో ఇట్లా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వచ్చి దిగుతారేమో అన్న వెయిటింగ్తో నుండి మేమైతే మా సింగిల్ స్టిల్స్ కూడా దిగలే. అసలు సాటిస్ఫాక్షన్ కాలేదు. మేమైతే ఫొటోస్ దగ్గరనైతే లిటరల్లీ అమౌంట్ వేస్ట్ అయిపోయింది. అట్లా మీరు ఎదుటోళ్ళ గురించి ఆలోచించదు ఉంటే మీరు ఫోటోలో పెట్టుకోకూడదు, డైరెక్ట్ పెళ్ళి చేసుకోరు. ఎందుకు అని అంటే ఉండాలి. సో మా ఫొటోస్ అయితే మేమే ఫోటోలు దిగ ఇంట్రెస్ట్ చూపక వాళ్ళు స్టిల్స్ మాకు చెప్పలేరు, మేము దిగలేము. అయినా అప్పటికి ఫోటోగ్రాఫర్ నాకు తెలిసిన అన్నయ్య కాబట్టి, చిన్న ఉన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి లాస్ట్కి ఆ ఫొటోస్ అయినా దిగిపించింది. ఏవి లేవు, ఎంగేజ్మెంట్ రోజు కూడా దిగలేరు అన్నీ దిగిపించారు. పెళ్ళిలో అవే స్టిల్స్ ఉన్నాయి. దాని తర్వాత పెళ్ళిలో ఇంకొక వరెస్ట్ థింగ్ ఏంటంటే మా మేకప్ ఆర్టిస్ట్ జుట్టు చక్కగా వేయలేదు. మొత్తం మేకపే చక్కగా వేయలేదు. నాకైతే ఫుల్ చిరాకు వచ్చేసింది. నాకు నా ఫేస్లో మొత్తం అదే టెన్షన్ ఉంటుంది. అది అయిపోయినాకనైతే కొంచెం స్టిల్స్ అయితే మంచిగానే దిగిన. తాళి కట్టే వారికి నా జుట్టు సెట్ చేస్తూనే ఉన్నాను నేనైతే. అందుకనే దాన్ని అయితే 5 months దాకా సతాయించిన పైసలు అక్కడ ఫోన్ లిఫ్ట్ చేయక బ్లాక్ చేసుకుంటా అట్లా సతాయించి ఆల్మోస్ట్ అయితే పైసలు ఇచ్చేసిన అనమాట. నెక్స్ట్ ఏంది అని అంటే, రిసెప్షన్ రోజు స్టేజ్ వేసేటోడే లేడు. అదేదో అట్లా స్టేజ్ వేసినాం. ఈ స్టేజ్ ఈ మ్యారేజ్ ఇదంతా మా స్టోరీ ఒకరోజు అయితే చెప్తాను అనమాట. అప్పుడు తెలుస్తుంది. ఇది రిసెప్షన్ స్టేజ్ అయితే కుళ్ళుతో చేసిరా తెలియదు, పగతో చేసిరా తెలియదు, ఏదంతా చేసిరా తెలియదు. కానీ అమౌంట్ అయితే బరాబర్ తీసుకోరు. అది మొత్తం డీజే పెళ్ళికి వంట బగోన్లు వస్తాయి కదా, అవి స్టేజ్ గుత్త మాట్లాడి బగోన్లు టైంకి రాలే. నా స్టేజ్ వేయలేడు చక్కగా. మేము మాట్లాడిన స్టేజ్ వేరు, ఆడ మేము వేసుకున్న డ్రెస్సులు వేరు, లైటింగ్ లేదు. అయినా కానీ ఎట్లనో అట్లా అయితే ఫోటోలు అయితే దిగినాం. రిసెప్షన్ రోజు అయితే స్టేజ్ బుక్ చేసిండు, కానీ మేము ఇద్దరం ఫ్రీ ఉండి ఎవరు లేట్ అయితే ఓనా సరే కానీ మేమైతే ఫోటోలు దిగుతాం అన్నీ ఫిక్స్ అయినాం కాబట్టి ఆ రోజు మేము ఫోటోలు మంచిగా దిగగలిగినాం. ఎంగేజ్మెంట్ రోజు అయితే చాలా ఎట్లా అంటే లేట్ అయింది. లేట్ ఓల వల్ల అయింది, బ్యూటిషియన్ ఆమె రాలేదు, చీర కట్టియలేదు అని నేనే లేట్ చేసిన. ఆ లేట్ చేసిన దానికి కొంచెం కాంప్రమైజ్ అసలు కాలేదు, అట్లా ఫైర్ అయ్యారు. దాని తర్వాత మంది ఎంగేజ్మెంట్ల కానేమో ఒక లెక్క ఉన్నాను. నేను ఆల్రెడీ 2-3 ఎంగేజ్మెంట్లు వెళ్ళిన. మా ఎంగేజ్మెంట్కి వాళ్ళ ఎంగేజ్మెంట్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే మాది కావాల్సిన పక్కా ప్లాన్డే కొట్లాడ తీయాలని అనిపించింది నాకైతే. ఫొటోస్ కాడ లొల్లి వచ్చింది. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిద్దరు స్టాండర్డ్గా ఉండాలి ఫోటోలు దిగే కాడ, ఇదైతే పక్కా చెప్తున్నా. సో ఎంగేజ్మెంట్లో అంతగానో మేము దిగలేం, కొన్ననే దిగినాం. 5-6 ఉన్నాయి కావచ్చు గంతే. పెళ్ళిలో కూడా కొన్ననే దిగినాం. మళ్ళీ మా పెళ్ళి అయిపోయినాక భరత్కు డ్యాన్స్ చేద్దామంటే కళ్ళ మంటలు షురు అయినాయి. కళ్ళ మంటలు ఎప్పటి నుంచి వెళ్ళి పెళ్ళి అయిపోయి
బియ్యం పోసుకున్నామా కథం, ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టినాం, ఇద్దరికి కళ్ళ మటనే కళ్ళు తెరవత్తలేవు, ఏం చేతులు. రిసెప్షన్ నాడు కూడా కళ్ళు తెర రాలేదు. రిసెప్షన్ స్టేజ్ ఎక్కినాక కొంచెం ఐ డ్రాప్స్ వేసుకొని నల్లబూసలు గుచ్చుకున్నాక ఇక్కడ వచ్చి డాక్టర్ అవి రాసిస్తే ఐ డ్రాప్స్ అవి వేసుకుంటే మేము రిసెప్షన్ స్టేజ్ ఎక్కగలిగినాం, లేకపోతే ఆ రిసెప్షన్ కూడా ఎక్కలేకపోతుంటే. అక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయినాక ఫస్ట్ ఒక గుడికి తీసుకుపోతారు, సారగమ్మ ఉంటుంది మా ఊర్లో, సారగమ్మ కాడికి తీసుకుపోయారు. ఆడ నేను కళ్ళు మూసుకొనే కారు దిగిన, అంతగానం కళ్ళల్లోకి వెళ్ళి ఇట్లా నీళ్ళు గారుడు మొత్తం అనమాట. మేము భరత్ కూడా ఎంజాయ్ చేయలేదు అసలు. మా పెళ్ళి లెక్కనే కాలేదు అనిపిస్తుంది నాకు ఇప్పటికీ. ఆర్ట్ చేసుకుంటే నవ్వొస్తుంది, ఏడుపు వస్తుంది. నిజం చెప్పాలంటే నిజంగానే ఏడుపు వస్తుంది. భరత్లో ఎంజాయ్ చేద్దాము అని అనుకుంటే భరత్లో కళ్ళ మంటలు, ఆ లైట్ ఫోకస్కు ఇంకింత కళ్ళు మంటుడు, మంటుడు. ఆహా, రిసెప్షన్ అయితే పక్కది ప్లానే, చెడగొట్టాలని చెడగొట్టిరాదు అయితే ప్లాన్ అది. ఆడు కావాల్సుకున్నది ఎట్లా చేస్తాడు, హల్దీ ఫంక్షన్ మంచిగా చేస్తాడు కానీ రిసెప్షన్కి దెబ్బ పెట్టిండు. ఇక ఏదైతే అదైంది. దీన్ని ఇది మా పెళ్ళి ఎట్లా అయింది ఏంది అనేది మస్తు ట్విస్టులు ఉంటాయి మా పెళ్ళిలా. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. అస్సలకి మేము నవ్వుకుంటా దిగినట్టే ఉండే ఫోటోలు అన్నీ, ఓలం మీద ఓలం ఇట్లుంటాం, కోపం కొద్ది ఉంటాం. మళ్ళీ చేసేపటికి మేమే నార్మల్ అయిపోదాం. ఫస్ట్ ఏదో ఒక మాట స్టార్ట్ అవుతుంది అనగానే ఒక మాట అంటారు, అయినా కొంచెం నవ్వుకుంటా ఉంటాడు. నేను అస్సలు ఉండలేనమాట. ఆ మాట అన్నారంటే అది మర్చిపోవాలి, అది మర్చిపోయేదాకా అది అట్లనే ఉంటుంది. ఇట్లనే చూస్తా, ఇట్లనే సీరియస్ మొత్తం. మా డాడీ ఐరేళ్ళ పూజ చేసేటప్పుడు ఆ జుట్టు ఏంది గట్ల వేసింది, అది పైసలు వెనుక సిరిత్తా అని చెప్పి జుట్టు మంచిగా రాలేదట. నేను ఆ ఫేస్ కూడా అద్దంలో చూసుకోలే, జుట్టు మంచిగా రాలేదట, ముఖం ఫెయిల్ అయింది అనగానే కథం, తాళ్ళు కట్టేదాకా లేదు నా ఫేస్లో, నవ్వే ఉండదు. ఓన్లీ ఫోటోలు దిగకానే నవ్వుడు, వీడియోలో చూస్తే మాత్రం ఈ జుట్టునే ఇట్లా సదురుకుంటా ఉంటుంటిని. దాని తర్వాత తాడి కట్టినాక నీ అవ పీక పీక జుట్టు సల్లగున్నా అని ఇడిసేసి అప్పుడు మధ్య దిగిన ఫోటోలు. సో ఇట్లా ఉంటుంది అనమాట నాతోని. అందుకని వీడియోస్ తీయలే. వీడియోస్ తీయడానికి మెయిన్ రీజన్ ఏంది చెప్పన్నా, ఫస్ట్ ఎక్కడి దాకా పూజ మీద కూర్చునేదాకా వీడియో తీసిన. ఆ రోజు కోపం కొద్ది అంత వీడియోలన్నీ డిలీట్ చేసిన, తీసిన వీడియోలు డిలీట్ చేసిన. అట్లుంటుంది మైండ్ సర్కిట్ అయిందంటే ఎవరికి వినేదే లేదన్నట్టు. తీసిన వ్లాగ్ కూడా డిలీట్ చేసిన అంటే ఇక మెచ్చుకోవాల్సిందే నన్ను అయితే ఇక ఈ విషయంలో. ఇప్పుడు అనిపిస్తే కాలే పీలి కోపం ఒక్క 5 నిమిషాలు కంట్రోల్ చేసుకుంటే మంచిగా వీడియో ఉండకపోనా, మెమొరబుల్ ఉండకపోనా అనిపిస్తుంది. ఇక సీర కట్టిన కాడికెళ్ళి గంతగానే ఉంది, ఆ ఎంగేజ్మెంట్ వీడియో వచ్చినాక కిళ్ళకెళ్ళి కంటిన్యూ చేసుకుంటే అయిపో కదా. అట్లాగానే కాదు, మనం వింటామా, మనకు ఒక్కసారి దన్న డిలీట్ చేసి పెట్టేసిన వీడియోని. ఇప్పుడు దీని అదేమో బ్యాకప్ కొట్టరాదు, నాకు చెయ్యరాదు అన్నట్టు వీడియో అయితే డిలీట్ అయిపోయింది, పర్మనెంట్గా డిలీట్ అయిపోయింది. సో ఇట్లా జరిగిందనమాట. అందుకనే ఎంగేజ్మెంట్ వీడియో అయితే లేదు, పెళ్ళి వీడియో కూడా లేదు. ఇక ఆ పెళ్ళి వీడియో, రిసెప్షన్ వీడియో కూడా లేవు. ఇక క్యాసెట్లకి వెళ్ళేసి ఎడిట్ చేసి ఇలా పెట్టుడు అవుతుంది. నేను అస్సలుగా వీడియోలు అయితే తీయలేకపోయినా. ఇప్పుడైతే